నేను తెలియజేసేది ఒకటే, దయచేసి రిపోర్ట్స్ వచ్చేంత వరకు, న్యాయం జరిగేంత వరకు ఏ ఒక్కరు కూడా చనిపోయిన వ్యక్తి కొరకు నోరు జారకండి. అది మనం నేర్పియట్లే, కొత్తవి తీసుకురాకండి. అదే రీతిలో దయచేసి పోలీసు వారు నోరు తెరిచేంత వరకు ఎవరు ఎలాంటి ప్రెషర్ పెట్టదు. ఎందుకంటే రాజకీయ నాయకులైన అడిగేది పోలీసు వారిని, సేవకులైన అడిగేది పోలీసు వారిని, విశ్వాసులైన అడిగేది పోలీసు వారిని, ఎవరు వచ్చి అడిగినా పోలీసు వారు. వాళ్ళకి చాలా ప్రెషర్ ఉంటుంది. వారిని పీస్ఫుల్గా ఉంచగలిగితే అన్ని కోణాల దర్యాప్తు చేసి నిజాలను వాస్తవంలో బయటికి తీసుకురాగలుగుతారు. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో దాన్ని బట్టి మన రిపోర్టును బట్టి మనం ముందుకు సాగడం జరుగుతుంటుంది. కాబట్టి దయచేసి ఏ ఒక్కరు నోరు జారకండి. అదే రీతిలో ప్రార్థించండి, కంటిన్యూస్గా ప్రార్థించండి. కుటుంబ ఆదరణ కొరకు, ఆగిపోయిన మినిస్ట్రీ జరగాలని, ఇంకా అన్ని ఆశతో తలపెట్టాడో అవన్నీ ముందుకు సాగాలని, ఆ బరువు బాధ్యతలు మోసేటువంటి ఆ యొక్క దైవజనులు, కమిటెడ్ పర్సన్స్ ముందుకు రావాలని ప్రార్థనలో పెట్టండి. సో మరొకసారి తెలియజేసేది, ఏ ఒక్కరు దయచేసి నోరు జారకుండా వాస్తవాలను గమనించండి. ఒకటే, కొంతమంది అంటున్నారు ఇది ప్రమాదము అని అన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంఘటనలకు వారు రుజువులు చూపించాలి. హత్య అనడానికి ఇక్కడ ఉన్నటువంటి అనుమానాలు మేము వ్యక్తపరుస్తున్నాం. వీటిని బట్టి, ఇంతకుముందు చూపించే ఎవిడెన్స్ని బట్టి ఇది హత్య అని మేము అనుమానిస్తున్నాం. దానికి నివృత్తిపరచాల్సినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. వెయిట్ చేద్దాం. సో అంతవరకు దయచేసి ప్రార్థించండి. సో అందరూ ఏకీభవించండి, ఐక్యత కలిగి ఉండండి. సో ఎక్కడికి వెళ్ళినా ఒక యూనిటీని మెయింటైన్ చేసుకోండి. సో దేనికి భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి దేవుని కృపను బట్టి ఇంకా ముందుకు సాగుతాము. మరొకసారి కోల్పోయిన అన్న కుటుంబానికి మా తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఈ యొక్క కేసు నిజాయితీగా, సత్యం కలిగినటువంటి పూర్తి న్యాయం జరిగేంత వరకు జరగాలని కోరుకుంటూ, జరిగేంత వరకు ప్రార్థిస్తూ, అన్ని రకాలుగా మనం సపోర్ట్గా ఉంటూ ముందుకు సాగాలని కోరుకుంటూ, దేవుడిచ్చిన అవకాశానికి దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, దేవుడి మనందరినీ దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.